హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్మార్ట్ సాగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టుడేస్ బ్రీఫ్ న్యూస్ వచ్చేసరికల్లా ఈ మధ్య మనం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ 2025 సంస్కరణలో భాగంగా మన టాపిక్ వచ్చేసరికల్లా పిల్లల చదువులకు 2025 ఇయర్‌లో జీఎస్టీ సంస్కరణలు, అదేవిధంగా తల్లిదండ్రులకు ఆర్థిక వెసులుబాటు ఏం కలుగుతుందని. సో, లేట్ చేయకుండా మన టాపిక్‌లోకి వెళ్దాం. 2025 జీఎస్టీ సంస్కరణలు మన పిల్లల చదువులకు ఎలా సాయపడతాయో ఆహా ఒక్కసారి త్వరగా చూసేద్దాం. అయితే ఈ నిర్ణయాలన్నీ ఎక్కడ తీసుకున్నారంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అధ్యక్షత వహించిన 56వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో అన్నమాట. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే సామాన్య ప్రజలకు, ముఖ్యంగా కుటుంబాలకు మేలు చేయడం. అది కూడా చూడండి, దీపావళికి ముందే ఈ గుడ్ న్యూస్ వచ్చింది. సరే, మరి ముఖ్యమైన మార్పులేంటో చూద్దామా? మొదటిది, పిల్లలు రోజు వాడే ముఖ్యమైన వస్తువులుంటాయి కదా, అంటే నోట్ పుస్తకాలు, పెన్సిళ్ళు, రబ్బర్లు, క్రేయాన్లు, షార్ప్నర్లు, వీటన్నింటిపై ఇకపై జీఎస్టీ ఉండదు. అవును, 0% జీఎస్టీ. ఇది నిజంగా తల్లిదండ్రులకు పెద్ద రిలీఫ్ కదా. రెండవది, అంతేకాదు, జామెట్రీ బాక్సులు, స్కూల్ కాటన్లు, ట్రేలు ఇలాంటి మరికొన్ని వస్తువుల మీద జీఎస్టీని 12% నుండి తగ్గించి కేవలం 5%కి తీసుకొచ్చారు. ఇది కూడా చాలా మంచి తగ్గింపే కదా. చివరగా, దీనివల్ల ఏమవుతుందంటే స్కూల్ సామాన్లు కొనడం ఇప్పుడు మరింత సులభమవుతోంది. కుటుంబాలపై డబ్బుల భారం తగ్గుతుంది. మంచి చదువు అందరికీ ఇంకాస్త దగ్గరవుతుంది. ఇది ఖచ్చితంగా లక్షలాది కుటుంబాలకు హెల్ప్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కొత్త జీఎస్టీ మార్పులు విద్యార్థులకు, వాళ్ల కుటుంబాలకు చదువుల విషయంలో ఆర్థికంగా మంచి వెసులుబాటునిస్తాయన్నమాట. మీకు ఒకవేళ వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ డూ లైక్ మై పోస్ట్ అండ్ డూ కమెంట్ ఆన్ ద పోస్ట్. మీరు ఇంకేమైనా ఇంకే పట్ల ఆర్టికల్ మీద న్యూస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ న్యూస్ ఆర్టికల్ మీద వీడియో చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్ టు పోస్ట్ such engaging content on my YouTube channel. So keep supporting me